2003లో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? చాలా భయంకరంగా, చాలా దీనంగా ఉంది. ప్రజల పరిస్థితి అత్యంత విషాదంగా ఉంది. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పంటలు లేవు, పండిన వాటికి గిట్టుబాటు ధరలు లేవు, పంట నష్టపోతే పరిహారాలు లేవు. ఇదేంటి బాబయ్య అంటే వ్యవసాయం దండగా అన్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైతులు దివాళా, వ్యవసాయం దివాళా. రైతు కంట్లో ఆనందం కరువు, రైతు గుండెల్లో ధైర్యం కరువు. చుట్టూరా సమస్యలతో మనిషి బతుకు బరువు. ఆదుకోండి మహాప్రభు అంటే చంద్రబాబు ప్రభుత్వం చిటికెడు సాయం కూడా చేయలేదు. విద్యార్థులు చదువు కొనలేక, రైతు కూలీలకు పని లేక, ఊళ్ళకి ఊళ్ళు వలసలు పోతే పాలకుల వైఖరితో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి. పంట పొలాల్లో రైతుల శవాలు మొలుచుకొచ్చాయి. అలా రైతులే కాదు, ఏ ఒక్క వర్గము హాయిగా లేదప్పుడు, ఏ ఒక్కరూ సుఖంగా లేరప్పుడు. అసలు ప్రభుత్వం అనేదే ఒకటుందా అని ప్రజల్లో అనుమానం. ఆ భయంకర పరిస్థితుల్లో పాలకులను నిలదీయాలని ప్రతి ఒక్కరూ కసిగా ఉన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఏంటి పాలన అని కడిగి పారేయాలని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కోట్లాది మంది ప్రజల కన్నీరు చూసి వారి తరపున పోరాటానికి నడుం బిగించాలని అనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసలు ఎలా ఉన్నారు, వారి సమస్యలు ఏమిటి, వారి కష్ట నష్టాలకు కారణాలేంటి, వాళ్ల మనసులో మాటేంటి, వాళ్ల కళ్లల్లో ఆకాంక్షలేంటి, ఎలాంటి పాలన వారు కోరుకుంటున్నారు, పాలకులు ఎలా ఉండకూడదని ప్రజలు అనుకుంటున్నారు, ఇలాంటివి తెలుసుకోవాలని వైఎస్ఆర్ అనుకున్నారు. అందుకే మండు టెండర్ను సైతం లెక్క చేయక, ఆకలి దప్పులు పట్టించుకోక జనం కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే ప్రజా ప్రస్థానమైంది. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? 9 ఏళ్ల చంద్రబాబు పాలనలాగే ఉంది. ఇప్పుడు కొన్ని విషయాల్లో అంతకంటే దారుణంగానూ ఉంది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ తూట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, రైతులకు సాయమూ లేదు. వ్యవసాయం చేసుకునే వీలే లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అభ్యంతరమే లేకుండా పోయింది. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు లేవు. ఉచిత విద్యుత్ అరకొరగానే అందుతోంది. నీళ్లు లేక, కరెంటు లేక పంటలు దివాళా. వ్యవసాయం చేసి రైతు దివాళా. నిరుపేదలకు వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీకి పాడే కట్టేశారు. అన్ని వర్గాలపైన ఛార్జీలు, అధిక ధరల బాదుళ్లు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే మీమాంసలో ప్రజలు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంది కూడా కాంగ్రెస్ దారే. ఇద్దరూ కలిసి సామాన్య ప్రజల భుజాలెక్కి స్వారీ చేస్తున్నారు. ఈ దారుణమైన ఘోర పరిస్థితుల్లోనే తండ్రి చూపిన బాట గుర్తుకొచ్చింది. తండ్రి అందించిన బాధ్యతలు గుర్తుకొచ్చాయి. తండ్రి అడుగుజాడలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల జనంలోకి వెళ్లాలనుకున్నారు. జనం కష్టాలు వారినే అడిగి తెలుసుకోవాలనుకున్నారు. వారి కన్నీళ్లు తుడిచి వారిలో ధైర్యం నూరిపోయాలనుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాజన్న రాజ్యం వస్తుందని, రాజన్నను గుండెల్లో గుడి కట్టుకున్న కోట్లాది మంది ఆత్మ బంధువులకు భరోసా ఇద్దామని షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. మరో ప్రజా ప్రస్థానంతో జనంలోకి వచ్చారు. ఒకేలాంటి పరిస్థితులు, ఒక్కలాలు పట్టని ప్రభుత్వాలే అప్పుడు ఇప్పుడు. పోరాటం తప్ప మరో మార్గమే లేని స్థితే అప్పుడు ఇప్పుడు. అందుకే నాన్న ప్రజాప్రస్థానం బాటలోనే షర్మిల మరో ప్రజాప్రస్థానం.